నీట్ పైన నీలి నీడలట. పరీక్ష నిర్వహణ ఫలితాలపైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రశ్నాపత్రం లీకేజీ, మార్కుల్లో అవకతవకలు. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్. వారిలో 8 మందిది ఒకే పరీక్షా కేంద్రం. ఈ గవర్నమెంట్స్ అసలు ఎగ్జామ్స్ ఎట్లా పెడుతున్నాయి, అసలు ఎట్లా ఆలోచన చేస్తున్నారు అంటే ఈ పేపర్ లీక్ అయిందని అర్థమవుతున్నది. దీని ద్వారా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిరట. ఆ 67 మందిలో 8 మంది ఒకే సెంటర్లో ఉన్నారట, ఒకే పరీక్షా కేంద్రంలో. ఎట్లుంటారు? కొందరు విద్యార్థులకు అదనపు మార్కులు వచ్చినాయట. 10 రోజుల ముందే ఎన్నికల ఫలితాల నాడు రిజల్ట్స్. పరీక్ష మళ్ళీ నిర్వహించాలి అంటున్న తల్లిదండ్రులు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి. ఖర్గే నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దాం స్టాలిన్. ఎన్టీఏకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు. ఇదేం ఒక రాష్ట్రానికి సంబంధించింది కూడా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ సీట్లకు సంబంధించింది, ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించింది. ఎంత పగడ్బందీగా జరగాల? 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడ్డ నీట్ 2024 పరీక్ష నిర్వహణ వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నీట్ ఫ్రాడ్, నీట్ పేపర్ లీక్, నీట్ స్కామ్, నీట్ రీకండక్ట్ వంటి హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో మోడీ సర్కార్ ఆడుకుంటోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మే 5వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించింది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణకు కేవలం 2 రోజుల ముందే ఒక స్కామ్ బయటపడ్డది. పరశురామ్ రాయ్ అనే ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని తుషార్ భట్ అనే ఒక టీచర్ కలిసి గుజరాత్కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్లో అక్రమంగా పాస్ చేయించడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చినాయి. ఇక పరీక్ష జరిగిన రోజున పెద్ద స్కామ్ ఇది, ఇంక డౌట్ ఏముంది? పరీక్ష జరిగిన రోజున ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం ఇదే అంటూ కొన్ని ఫోటోలు కూడా ప్రత్యక్షమైనాయి. దీంతో నీట్ను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ అదే రోజున మొదలైంది. అనంతరం దీనిపైన సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలితాలను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్దారులు కోరారు. ఫలితాల వెల్లడిని నిలిపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఈ వ్యవహారాన్ని సమీక్షించడానికి అంగీకరించింది. అయితే నీట్ ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా ఎన్టీఏ హఠాత్తుగా లోక్సభ ఫలితాలు వెలువడ్డ జూన్ 4వ తేదీన అంటే 10 రోజుల ముందే విడుదల చేసింది. ఎందుకు? ఆ ఫలితాలు విడుదల చేస్తే ఈ ఫలితాలు ఆ ఫలితాల్లో కొట్టకపోతుంది, ఎవరు సపోర్ట్ చేయరని అనుకున్నారేమో. యావత్ మీడియా, దేశ ప్రజానీకం దృష్టి లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఉన్న సమయంలో ఎన్టీఏ ఇలా చేయడం లక్షలాది మంది విద్యార్థులను, తల్లిదండ్రులను దిగ్భ్రాంతిపరిచింది. ఎన్నికల ఫలితాల హడావుడిలో ఎవరు నీట్ పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో జరిగిన అక్రమాలు పట్టించుకోరు అనే ఉద్దేశంతోనే ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. 100% ఫలితాల్లో గందరగోళం. ఇక వెల్లడైన ఫలితాలు కూడా పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తున్నాయి. ఏకంగా 67 మంది విద్యార్థులు ఈసారి 100% మార్కులు సాధించి, అంటే 720 మార్కులు సాధించి దేశంలోనే నెంబర్ 1 ర్యాంకును తెచ్చుకున్నారని ఈ ఫలితాలు వెల్లడించాయి. నీట్ చరిత్రలో ఇంతమంది విద్యార్థులకు నెంబర్ 1 ర్యాంక్ ఎన్నడూ రాలే. ఈ 67 మందిలో 8 మంది హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందినవారు కావడం మరో విశేషం. అంతేకాదు వీరి హాల్ టికెట్ నెంబర్లు ఒకే సిరీస్తో ఉన్నాయి. ఇక 67 మంది టాపర్లకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఎన్టీఏ కౌన్సిలింగ్ ర్యాంకులను మాత్రం డెసిమల్ పద్ధతిలో వేరువేరుగా ఇచ్చింది. దేని ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు అన్నది వెల్లడి కాలే. ఫలితాల్లో చోటు చేసుకున్న మరో విచిత్రం ఏంటంటే కొందరు విద్యార్థులకు 7,717, 718, 719 మార్కులు వచ్చినాయి. నీట్ పరీక్ష మూల్యాంకన పద్ధతి ప్రకారం ఇలా రావడానికి వీల్లేదని విద్యార్థులు అంటున్నారు. ఎందుకంటే నీట్ పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులు ఇస్తారు, తప్పు జవాబుకు ఒక మైనస్ మార్క్ ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానం రాసిన వారికి 720 మార్కులు, అంటే ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వస్తాయి. 100% అయితే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేసిన విద్యార్థికి 4 మార్కులు తగ్గి మొత్తం స్కోరు 716 వస్తుంది. అంతే కదా, అర్థమైందా? ఫుల్ 180 ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 180 × 4 మార్కులు 720 మార్కులు వస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్న తప్పు చేసిరు అనుకోండి, ఆ 720 - 4 అవుతుంది కదా, అప్పుడు ఎంత అవుద్ది? 716 అవుతుంది. లేదా ఒక ప్రశ్నకు తప్పు సమాధానం రాస్తే మరో మార్కు తగ్గి 715 అవుతుంది.
క్వశ్చనే రాంగ్ అయింది అనుకోండి 716 అవుతుంది, లేదా ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇస్తే మరో మార్కు తగ్గి 715 అవుతుంది. అంటే మైనస్ మార్క్ కూడా ఉంది కాబట్టి 715 అవుతుంది. అంతేగాని 719 కానీ 718 కానీ 717 వంటి మార్కులు రావడానికి అవకాశమే లేదు. వెరీ క్లియర్. ఎంత ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు 180 ప్రశ్నలు ఉన్నాయి, ఒక్క 4 మార్కులు ఎంత రావాలా? 720 వస్తాయి. ఇట్లా 67 మందికి ఇచ్చిర్రు. సరే, అది స్కామ్ కాదనుకుందాం. ఇప్పుడు ఏం చేసిర్రు? ఇప్పుడు ఒక మార్కు రాంగ్ రాసిరు అనుకుంది, ఏం చేయాలా? ఏమవుతుంది? రాంగ్ రాస్తే 716 అవుతుంది. ఒక ప్రశ్న తప్పు రాస్తే అంటే 179 అనుకుందాం. 179 అంటే ఒక ప్రశ్న రాంగ్ రాసిరు అనుకుందాం. 179 అయితే ఎంత అవుద్ది? 716 అయింది. దాంతోపాటు ఏంది? ఒక నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. ఒక నెగిటివ్ మార్కింగ్ ఎంత అవుతుంది? 715 అవుతుంది. అంటే వస్తే 720 రావాలి, వస్తే 715 రావాలా? కానీ వీళ్ళు ఎన్ని మార్కులు ఇచ్చినారట? 719, 718, 717 అట. ఛాన్సే లేదు. మరి ఎట్లొచ్చినాయి అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ లేదు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు ఇది పెద్ద ఉదాహరణ అని ఆరోపణలు వచ్చినాయి. దీనిపైన ఎన్టీఏ గురువారం వివరణ ఇస్తూ కొన్ని పరీక్షా సెంటర్లలో విద్యార్థులకు పరీక్షా సమయం వివిధ కారణాల వల్ల వృధా అయినట్లు తమ విచారణలో తేలింది. దీంతో 1563 మంది విద్యార్థులకు వృధా అయిన సమయం, వారి ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు కలిపాం. అందువల్లే 719, 718 మార్కులు కొందరికి వచ్చాయి. అయితే ఒక్కో విద్యార్థికి ఎంత సమయం వృధా అయింది అన్నది ఎలా నిర్ణయించారు అన్న దానిపైన స్పష్టత లేదని విద్యార్థులు అంటున్నారు. నిజంగానే కొందరికి పరీక్షా సమయం వృధా అయి ఉంటే వారికి అదనపు సమయం కేటాయిస్తే సరిపోయేదని, అదనపు మార్కులు ఎలా కలుపుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే కదా? వాడన్న మార్కులు కలుపుతాడా? 5 నిమిషాలు నేను డిలే అయింది, 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తాడు. 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేయాల్సింది పోయి 5 మార్కులు వాడన కలుపుతాడా? ఇది దేశంలో జరిగిన ఎగ్జామ్. ఇది 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. నిజంగానే కొందరికి ఇక 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం పైన ఎన్టీఏ తన వివరణలో గత ఏడాది నీట్ పరీక్షను 20,38,596 మంది రాస్తే ఈసారి 23,33,297 మంది రాశారు. విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల అత్యధిక స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా పెరిగింది. 720 మార్కులు సాధించిన 67 మందిలో 44 మందికి ఫిజిక్స్ ఆన్సర్ కీలో చేసిన రివిజన్ మార్కుల ప్రకారం ఈ మార్కులు వచ్చినాయి. ఒకే ప్రశ్నకు 2 సరైన సమాధానాలు ఉన్నాయని నిపుణులు చేసిన సిఫారసు మేరకు ఈ రివిజన్ జరిగిందని స్పష్టం చేసింది. మరో ఆరుగురు అదనపు మార్కులు కలపడం వల్ల 720 మార్కులు సాధించారని పేర్కొన్నదట. ఫలితాలను 10 రోజుల ముందే ప్రకటించడం పైన స్పందిస్తూ ఆన్సర్ కీ ఛాలెంజ్ గడువు ముగిసిన తర్వాత వీలైనంత త్వరగా వెల్లడిస్తుంటామని, ఈసారి కూడా అదే విధంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి నిబంధనల మేరకే ఫలితాలు వెల్లడించామని తెలిపింది. ఇంత ఘోరంగా నీట్ పరీక్ష పైన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా పేపర్ లీకేజీలు చోటు చేసుకుంటున్నాయి. వారి భవిష్యత్తుతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోంది. దేశ యువతను కేంద్రం మోసం చేస్తోంది. నీట్ పరీక్ష పైన ఫలితాలపైన లక్షలాది మంది విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలదీశారు. ఇప్పుడు తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోవాలా? దానికి ప్రజలను క్షమాపణ కోరొచ్చు, లేకపోతే రీ ఎగ్జామ్ పెట్టడానికో ఇంకోటి ప్రయత్నం చేయొచ్చు. ఇది మొత్తం ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలా, దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలని చెప్పి ఎలక్షన్స్ రోజు రిజల్ట్స్ రోజు ఎవరు చూడరని ప్రకటిస్తే రిజల్ట్ అయిపోయిన తర్వాత రోజు చూడరా? ఇది మన ఎగ్జామ్స్ పరిస్థితి. మన దగ్గర కూడా అట్లే గ్రూప్ 1 2 సార్లు రద్దు అయిపోయాయి.